కొడుగుంచు నేను అతను కొడుగుంచు నంది కొమ్ముల్లోంచి అయితే శివలింగాన్ని అయితే దర్శించుకుంటారు ఫ్రెండ్స్. మనం వెళ్ళిన వాటర్ ఫాల్ దగ్గర ఉన్నారు ఈయన. జంతువులు అయితే వాటర్ తాగనాకైతే ఈ కాలువలోకి అయితే వస్తాయి అంటుండే. ఉందంటే మనం సఫారీ చేస్తాం కదా అడవిలోని, ఆ టైప్ లో అయితే ఉందన్నమాట. మంచి చూడండి ఫ్రెండ్స్, మనం బొట్టు కింద కూడా ఇలాగా బొట్టుకి సింధూరం బొట్టు కింద కూడా చిదిపి పెట్టుకోవచ్చు. అండ్ నేను దొరబాబుని. ఈరోజు మనం అయితే చీకిదార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు అయితే మనం జడ్డింగ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే 12 కిలోమీటర్లు రాజవంశింగ్ వెళ్ళాలా. అక్కడ నుంచి మళ్ళీ రూట్ ఎలా వెళ్ళాలో అయితే అడుగుదామండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం జడ్డింగ్ అయితే క్రాస్ అయ్యాం ఫ్రెండ్స్. రాజవంశింగ్ అయితే వచ్చామండి. ఈ ఊరు దాటి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైడ్కి అయితే తీసుకోవాలంటుండే. మేమైతే దాటి ఎదరికైతే వెళ్ళిపోయాం. అడ్రస్ ఇక్కడ ఎవరో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఈ సినిమాలో ఎదురుగుంటా లెఫ్ట్కి అయితే తిరగమని చెప్పారనమాట. లెఫ్ట్ తిరగండి. రాజవంశింగ్ దగ్గరలో అయితే చాలామంది ఈ వాటర్ ఫాల్స్ తెలియదనే అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా అడ్రస్ అడుగు అనుకోండి, ఏ వాటర్ ఫాల్స్ అంటున్నారు, చీకుదార అంటున్నాం. ఎదరికి వెళ్ళి రైట్ తిరగండి అంటున్నారు. ఇంకో వాటర్ ఫాల్ ఏమన్నా ఉందంటే అది ఒకటి ఉంది, ఏమీ లేవంటున్నారు. ఇక్కడైతే 2 రూట్లు ఉన్నాయండి. రైట్ తిరగాల లేదంటే డైరెక్ట్ వెళ్ళాలో అయితే అర్థం కావట్లేదు. ఈ లెఫ్ట్ కోసం అందోటి ఉంది. మళ్ళీ ఎదరికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి రైట్కి ఒక రోడ్ ఉంది ఫ్రెండ్స్. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మనం వాటర్ ఫాల్కి వెళ్ళి దారిలో అయితే ఇక్కడ ఆమె అయితే ఉందండి, అదే వాగు. మనం అయితే ఆ కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలా వాటర్ ఫాల్స్కి. ఇది చూపిందాం అని చెప్పి ఆగాను ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, అదిరిపోయింది. ఈ పక్కనేమో జీడి తోటలు, ఈ పక్కనేమో టేక్ తోటలు అయినాయి. ఫారెస్ట్ మధ్యలో అయితే ఉన్నాం. మనం వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోనే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్లు ఎంత ఉంటుంది వాటర్ ఫాల్. జంతువులు అయితే వాటర్ తాగనాకైతే ఈ కాలువలోకి అయితే వస్తాయంటుండే ప్రజలు అయితే చెప్పారు. వెనకాల ఊరు ఉంది ఫ్రెండ్స్, అక్కడ చెప్పారనమాట. మంచి అడవులు అయితే ఉన్నాం ఫ్రెండ్స్. రోడ్ అయితే ఎక్సలెంట్ గా వేసారు. ఇది ఎలా ఉందంటే మనం సఫారీ చేస్తాం కదా అడవిలోని, ఆ టైప్ లో అయితే ఉందన్నమాట. మంచి అడవి పందులు, ఈ మంచి మంచి కూర జంతువులు తిరిగే అడవి ఫ్రెండ్స్. ఇదంతానే చిరుతపుళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంత ఫారెస్ట్ ఇదంతానే, మొత్తం అంతానే. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే ఇంకా 2-3 కిలోమీటర్లు అయితే ఉంటది. రోడ్ అయితే చాలా బాగా అయితే వేసారు ఫ్రెండ్స్. రోడ్ అయితేనే మంచి అడవిలో ఇలా రోడ్ వేయడం అయితే హైలైట్ అనమాట. మన సిటీల్లోనే, మన ఊళ్ళలోనే ఇంత రోడ్లు అయితే ఇంత బాగుంటలేదు. ఇక్కడైతే రోడ్ అయితే చాలా బాగుంది. అడవి అయితే పెద్ద ఫ్రెండ్స్. అడవి అయితే ఇది వాటర్ ఫాల్ చూసారా, కనబడుతుంది, కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండలకి అయితే వెళ్ళాలి మనం వాటర్ ఫాల్ కి. ఇప్పుడే రోడ్ ని పొగిడాను, ఈలోగానే మనకి ఆఫ్ రోడ్ వచ్చింది చూడండి. ఇక్కడ ఏదో చిన్న వాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే అలా రోడ్ని అయితే పొగిడాను, ఈలోగా ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రైడ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే అడ్రస్ అదే పట్టున వస్తారని చెప్పి మేము ఏదో రూట్ అయితే వీడియో తీస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బట్టలకి రంగు వేసుకో కలర్ ఆరెంజ్ కలర్ పూలు అనమాట అండి. లోన అయితే గింజలు ఉంటాయి. ఈ గింజల్ని చిదిపితే కలర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఆరెంజ్ కలర్. ఇవి కేజీల లెక్కన కొంటారనమాట. గిరిజనుల దగ్గర అయితే కేజీల లెక్కన కొంటారు. చూడండి ఆరెంజ్ కలర్ ఎలా వచ్చిందో. ఇవైతే రంగు ఫ్రెండ్స్. ఇవి బట్టలకి వాటికి వేస్తారంటండి ఈ రంగు. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం బొట్టు కింద కూడా ఇలాగా బొట్టుకి సింధూరం బొట్టు కింద కూడా చిదిపి పెట్టుకోవచ్చు. చూడండి పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. మా చూడండి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. మా కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలా. బండి అయితే మోడల్స్ వచ్చేస్తుంది. మొత్తం అంతా మట్టి రోడ్డు అనమాట. మట్టి రోడ్డు అంట, మెరకలు అన్నీని. బండి వెళ్ళడం చింత చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, మొత్తం ముదిరిపోయినాయి అనమాట చెట్లు. చింత చెట్లు అయితే ఎప్పుడో పురాతన చెట్లు. ఎవరికి ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంది. వాటర్ క్రాసింగ్ దాటాలి మనం.
దాటి లెఫ్ట్గా రైట్ కన్నది తెలీదు. లెఫ్ట్ వాటర్ క్రాసింగ్ దాటికైతే లెఫ్ట్కి వెళ్ళాలి. బాగా దారి పడేలాగా దిగతో కిందగా. ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తుండే. ఇక్కడ నుంచి కొంచెం నడిచి అయితే పైకి ఎక్కాలా, ఒక 1/2 కిలోమీటర్. మనకి ఎంట్రన్స్లో కాలభైరవుడు అయితే కనపడతాడు చూడండి. ఏడి పని చేస్తున్నారండి, దర్శించుకోండి కాలభైరవుని. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇవే కొంచెం పక్కనే అనమాట. ఒక ఎక్కువ కాదు, ఒక 100 మీటర్స్ నడిపితే బైక్ ఆపేసి సరిపోద్ది. కార్లు వేసుకొచ్చిన వాళ్ళు అయితే ఒక 1 కిలోమీటర్ అయితే నడాల వాటర్ ఫాల్ దగ్గరికి. రండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా బాగుంది చూడండి. వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంటది. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటది అనమాట. అంటే ఎక్కువ ఎవరికి తెలదో, ఒక 2-3 యూట్యూబ్లో అయితే 2-3 వీడియోలు అయితే ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్. ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం. దగ్గరికి వచ్చాకైతే మనకి సుబ్రహ్మణ్య స్వామిని, ఇక్కడ అయితే అమ్మవారు అయితే ఉన్నారు. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము మనం. అక్కడైతే ఈ సంవత్సరం వాటర్ అయితే తక్కువ ఉందండి ఫ్రెండ్స్. లేదంటే వాటర్ చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది. అయితే రాళ్ళు జారుతాయి, చాలా చూసుకుని అడుగులే అయితే వేయాలి. ఇక్కడ వినాయకుడు అయితే స్టార్టింగ్లో ఉంటారు కదా ఎక్కడన్నా. ఇక్కడైతే కాలభైరవ స్వామి ఉన్నారు. ఇక్కడైతే లోపలైతే వాటర్ ఫాల్ దగ్గర అయితే వినాయకుడు ఉన్నట్టు ఫ్రెండ్స్. దర్శించుకోండి వినాయకుడిని. వాటర్ ఫాల్స్ అయితే ఇవ్వండి, ఇవే వర్షాలు పడితే ఇంకా ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ అయితేనే ఇప్పుడు వేయటం మరి ఎంత తక్కువ వస్తుంది, వర్షాలు లేక వేయటం మరి. ఇక్కడ మంచి అడవి పువ్వులే ఉన్నాయి, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మనం అయితే పైకి కూడా ఎక్కుదాం. చూడండి ఫ్రెండ్స్, అడవి పువ్వులు ఇవి. ఇంకా రకాలు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చే శివలింగం అయితే ఉంది. వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా వాటర్ ఉంటాయి, ఇంకా చాలా బాగుండు. అయితే వాటర్ అయితే తక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, శివలింగం. మన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి శివుడి మీద ఇప్పుడు నిత్యం వాటర్ పడేలాగైతే పైప్ చూడండి ఎలా పెట్టారా. అలాగే ఎదురుగుంటనే నందీశ్వరుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ ఇలా దర్శించుకోండి నందీశ్వరుడిని, శివుడిని. ఈ శివలింగం అయితే కొత్తగా పెట్టారంటుండే. పురాతన శివలింగం అయితే చూడండి ఫ్రెండ్స్, పురాతన శివలింగం అయితే అక్కడ ఉంది. అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే అక్కడికి ఎవరో వెళ్ళలేరని చెప్పి ఇక్కడైతే పెట్టారంటే మనం అక్కడికి వెళ్దాం రండి. ఈ వాటర్ ఫాల్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. ఈ పట్టుకుని అయితే అసలు పైకి అయితే ఎక్కకండి, ఎందుకంటే కర్రలు అయితే మొత్తం చెదబడేసి ఉన్నాయన్నమాట. ఏ ఇరిగిపోయినా సరే కిందకైతే వెళ్ళిపోతాం. దేవుడిని అయితే ఇక్కడ నుంచి దర్శించుకోండి. అక్కడ కొత్త శివలింగం అయితే పెట్టారు. అంటే ఇక్కడికి రావడం రిస్క్ అని చెప్పి అక్కడ కొత్త శివలింగం అయితే పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ దర్శించుకుని అక్కడితో వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నించండి, పైకి అయితే రాకండి. దేవస్వామి పైన దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడ అయితే అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారిని కూడా దర్శించుకుందాం మనం. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. కిందన అడుగుపోలే చూద్దాం. మనం వీడియోకి అయితే నేను మా దేవస్వామి అయితే వచ్చాం ఫ్రెండ్స్. వీడియోకి అయితేనే దేవస్వామిని అయితే రమ్మండి, మాల్లో ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు, డ్యూటీలో రమ్మంటే వచ్చారనమాట.
కొద్దిగొంచు నేను అతను కొద్దిగొంచు. చాలు చాలా సమయం. ఇవి ఒక రకం అనమాట అడుగు పూలు. ఇవి ఇంకా మొగ్గలు ఫ్రెండ్స్. ఇవి అయితే ఇడతాయంట ఇంకానే. కిందన ఇంకా ఉన్నాయి చూద్దారండి. ఇంకో రకం ఉన్నాయి కిందనే. ఇవి ఒక రకం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ మన దండిసీమ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అక్కడ చూసాం. మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఈ పువ్వులు మంచి అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇడతనే వెళ్ళలేదు కిందకన్నీ అవే ఉన్నాయి మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే అడవి పూలే మొత్తం అన్నీ. ఇదైతే అడవి కరివేపాకు అనమాట. ఇది చూసారండి వీడియో మొత్తం ఫ్రెండ్స్. అయితే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.